వెల్కమ్ టు మై వ్లాగ్స్. మామా మైక్ కనెక్ట్ చేయి. జారా వెళ్ళిపెట్టు మామా వెళ్ళిపెట్టు. మీరు జారది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ పార్కుకు రావడం జరిగింది. ఇక మా అల్లులతోటి మా చిన్నోడు మా బుజ్జితోటి వచ్చినాం. దీంట్లో మంచి ఎక్సర్సైజ్ చేసేది మంచిగా ఉంది, ఆడుకుంటుంది పిల్లలు కూడా. నీ పేరు చెప్తా. మా అల్లుడు పేరు చెప్తారు. నీ పేరేం పేరు? నా పేరు ప్రణీత్. నీ పేరేం పేరు? నా పేరు హేమంత్. వీళ్ళిద్దరు మా అల్లుళ్ళు. వీడు మా పెద్దోడు, మా పాప. నీ పేరు చెప్పు. నీ పేరు చెప్తారు. రియాన్షికనా? మీరు ఏం ఆట ఆడుతారో ఇప్పుడు మీరు ఆడుతుంటే నేను వీడియో తీస్తా, మీరు ఆడుకోవాలి, సరేనా? ఫస్ట్ అయితే జారు బండ కాడికి వచ్చిర్రు. ఇలా ఫుల్ ఎంజాయ్మెంటే చేస్తారు. అట్లా ఉన్నది వీళ్ళ హుషారు చూస్తుంటే. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో మా బన్ను కామెంటరీ చేస్తాడు. వీడియో లాస్ట్ వరకు చూడండి, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. జారు వస్తురా వెనక వస్తున్నా. నువ్వు జారు. మధ్యలో నేను ఫస్ట్ అని కాకపోతే పంపించాల్సింది. నువ్వు జారు. వేరే దానికి వచ్చేసాం. ఇది గిట్ట ఊగేదే, సేమ్ జైంట్ వీల్ లాగా ఉంటుంది. కాకపోతే ఇది చిన్న జైంట్ వీల్. అది మనం అప్పుడు ఊగేది పెద్ద జైంట్ వీల్, ఇప్పుడు మనం ఊగే చిన్న జైంట్ వీల్. చిన్నపిల్లలు ఇది. నాకైతే ప్లేస్ ఇవ్వలేదు గాయ్స్. ప్లేస్ ఇవ్వకుండా కాకపోతే నన్ను ఊపమని పెట్టారు. ఇప్పుడు మనం రింగా రోజెస్ ఆడుకుంటున్నాం. ఉమేష్ వ్లాగ్స్. ఇప్పుడైతే మనం వేరే దానికి వచ్చాం. వీళ్ళు భలే ఆడుకుంటున్నారు. దీని పేరు నాకు తెలియదు, వీళ్ళు భలే ఆడుకుంటున్నారు. దీని పేరు మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. వీళ్ళైతే మంచిగా బండి నడుపుతున్నట్టు, ఫ్లైట్లో వెళ్తున్నట్టు ఎక్స్పీరియన్స్ చేసుకుంటున్నారు. ఇక్కడైతే ఇద్దరు ఆడుకుంటున్నారు. చాలా రోజుల ఇట్లా పార్కుకు బయటికి తీసుకుపోక మన పనే కాదు, పిల్లల సంతోషం కూడా చూడాలి కదా. అందుకే ఈరోజు పార్క్ అయితే తీసుకొచ్చిన.
ఇప్పుడు మా అల్లుడు ఇది ఏమిటి గురించి ఆడతారో ఎక్సర్సైజ్ చేస్తారో చెప్తాడు. ఒకసారి ఇదైతే మనం వాకింగ్ కోసం యూజ్ చేయొచ్చు. వాకింగ్ చలో చిన్ను మనం వేరే సైడ్ వెళ్దామా? చలో దాండి గైస్, మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. దా ఇది వచ్చేసి ఎక్సర్సైజ్ చేయడానికి గైస్, కండలు పెరగడానికి. ఇది జిమ్ లో ఉంటుంది, కాకపోతే ఆడుకోనికి ఇక్కడ పెట్టారు. ఈ పార్కులో చిన్నోళ్ళు ఆడుకునేటివి ఉన్నాయి, పెద్దోళ్ళు ఎక్సర్సైజ్ చేసేటివి ఉన్నాయి. ఆగు, ఇప్పుడు నేను ఇటు సైడ్ వచ్చా, మా బామ్మర్ది అటు సైడ్ వచ్చాడు. నెక్స్ట్ వేరే కాడికి చలో ఇప్పుడు మనం నెక్స్ట్ సైడ్ వెళ్తామా? నేను కదా వస్తాను. ఇదా అదా ఇది భలే ఉయ్యాల ఊగినట్టే ఉన్నది చిన్నోళ్ళకు, కానీ ఇది ఉయ్యాల ఊగేది కాదు. దాని మీద కాలు పెట్టి నిలబడి ఆ నల్లటి ఉన్నాయి కదా, నల్లటి దాని మీద పట్టుకొని వాటి ఇటు ఊగాలి. దీన్ని స్టీరింగ్ వీల్ అంటారు. మన చేయి పట్టుకొని తిప్పాలి, మన చేయిలకు సాప్ అవుతుంది అన్నమాట. ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది చేయి పట్టుకొని చుట్టూ తిప్పితే. ఇది వచ్చేసి స్టీరింగ్ లాగా యూజ్ చేయొచ్చు సార్. ఇదైతే స్టీరింగ్, ఇదైతే నువ్వు తిరిగాట. బాయ్ బాయ్. నెక్స్ట్ వేరే కాడికి వెళ్దాం గైస్. కాలు పెట్టుకొని ఇట్లా ఇట్లా లేపాలి. ఒకసారి నేను చేస్తాను వీడియో దిద్దురా. కాళ్ళతో ఇట్లా పుష్ చేయాలి. ఇట్లనా? మన వెయిట్ మొత్తం మన మీద పడుతుంది. మన వెయిట్ మొత్తం మన మీద పడుతుంది. మోకాళ్ళ బలం ఉన్నట్టు, మోకాళ్ళకు కాళ్ళకు. ఇది కూడా సేమ్ మోకాళ్ళ లాగానే, కాకపోతే బరువు మొత్తం ఇది మన మీద పడుతుంది. ఇది తీసుకొని ఇది ఇట్లా దెబ్బలేనా మొత్తం బలం మొత్తం ఈ సీట్ మీద పడుతుంది. మొత్తం ఇలా చేస్తుంది దీన్ని. నెక్స్ట్ కాడికి వెళ్దాం. అటు సైడ్ ఆడు, నువ్వు అటు సైడ్ ఎక్కి పన్ను ఎక్కించేసి వస్తా. ఇప్పుడు మనం వచ్చేసిన మసాల్ ఎక్సర్సైజ్కి. మసాల్ ఎక్సర్సైజా? మజాల్ కండల్ మజిల్ ఎక్సర్సైజా? చెయ్యి. ఇలా చేస్తారు. జిమ్లో ఉండే ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ఐటమ్ ఈ పార్కులో ఉన్నది. దగ్గర నేరే దూరం పడతావు నువ్వు మొత్తం. నానిగా నాటది ఒకసారి వీడు. నాని అని కాడికి వెళ్దాం. ఇప్పుడు ఎట్లా చేస్తారో చూద్దాం. వీడు లేవట్ నాని, లేవటానికి ట్రై చేస్తున్నాడు, కాకపోతే లేస్తలేదు. ఫ్రెండ్స్, ఈరోజు మా చిన్నోళ్ళని పార్కు తీసుకురావడం వల్ల ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. మన వీడియోస్ని లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.